గలతీయ కావచ్చు, ఉత్తర గలతీయ ప్రాంతంలోని విశ్వాసులైన మీ అందరికీ వందనాలండి. ప్రభువు మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడంటే వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం రోజు జరిగించిన కార్యం గురించి చెప్పడం లేదు. గమనించాలి, క్రీస్తు పూర్వం 272 సంవత్సరంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇందాక చెప్పాను చూసారా భూభాగం, దానిని ఆసియా అంటారు. ఆసియా బైబిల్లో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఆసియా అని వచ్చిందంటే ఆసియా ఖండం కాదు. బైబిల్ తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆసియా అంటే ఆసియా ఖండం అనుకుంటున్నారు. యూట్యూబ్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కరుణాకర్ సుగ్గుణ. ఆయన అన్నాడు, అసలు వీళ్ళకి క్రైస్తవులకి ఎవరికి బైబిల్ తెలియదండి. ఆయన చెప్పంటున్నాడు, అసలు ఆసియాలో వాక్యం చెప్పకూడదని చెప్పాడు. అది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఉంది చూడండి, అది ఇది అన్నాడు. వాస్తవమే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు చెప్పాడని రాయబడింది. కరెక్ట్గా ఆసియా ఖండంలో 50కి పైగా దేశాలు ఉన్నాయి. వాటిలో ఒక దేశం మన భారతదేశం. అలాగైతే భారతదేశంలో ఎక్కడ ఎవరు స్వార్థ ప్రకటించకూడదు, అంతేగా. కరుణాకర్ గారికి నేను మెసేజ్ పెట్టాను, ఏంటయ్యా పిచ్చి మాటలు, తెలిస్తే చెప్పు లేకపోతే చెప్పొద్దు, ఎందుకు ఈ మాటలు ఎర్రి మాటలు. ఆసియా అంటే ఆసియా ఖండాన్ని గురించి రాయబడలేదండి. ఆసియా మైనర్, చిన్న ఆసియా, ఏషియా మైనర్ అనగా టర్కీ అనేటువంటి ప్రదేశములో జరిగిన సంఘటన అది. ఆ చిన్న విషయాలు కూడా తెలియకుండా ఏదో మాట్లాడితే ఎలాగండి అని చెప్పాను. జాగ్రత్తగా ఆలోచించాలి, వాక్యం జాగ్రత్తగా చదవాలి. చిన్న ఆసియాలో జరిగిన దాన్ని పట్టుకొని ఆసియా ఖండంలో జరిగింది అని బోధిస్తున్నాడు, చెప్తున్నాడంటే అతను ఎంత తెలియగలడో దీన్ని బట్టి ఆలోచించండి. దైవ జ్ఞానము ముందు మానవ జ్ఞానము దేనికి పనికిరాదు. మనిషికి చాలా జ్ఞానం ఉండొచ్చు, కానీ దైవము అది దేనికి పనికిరాదు. ఒక బైబిల్ పండితుడిని ఎదుట కూర్చోబెట్టాడు ఒక ఆయన. కూర్చోబెట్టి, అసలు మీకు ఎవరికి బైబిల్ తెలీదు, ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించాడు అంటున్నారు. ఎర్ర సముద్రం ఏంటిది? ఎర్ర సముద్రం కాదు అది. దట్ ఈస్ నాట్ రెడ్ సీ, దట్ ఈస్ రీడ్ సీ. రీడ్ అంటే రెల్లు, అది ఎర్ర సముద్రం కాదు, రెల్లు సముద్రం. ఆ నీళ్లు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి దాన్ని ఎర్ర సముద్రం అన్నారు. అసలు అది సముద్రమే కాదు అని బోధిస్తూ ఉండేసరికి, అసలు దాంట్లో ఎక్కువైతే మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి, దీన్ని మీ వాళ్ళు ఏదో గొప్పగా చేస్తున్నారంటే బైబిల్ పండితులు వెంటనే దేవునికి స్తోత్రం అని చెప్పాడట. నేను చెప్పేది ఏంటి, నువ్వు దేవునికి స్తోత్రం అనడం ఏంటంటే, సరే మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందామండి, అది సముద్రమే కాదనుకుందాం, మోకాళ్ళ లోతు నీళ్ళే ఉన్నాయి అనుకుందాం, మీరు చెప్పింది కరెక్టే అనుకుందాం. అలాగైతే నేను ఎందుకు స్తోత్రం చెప్పానో తెలుసా? ఆ మోకాళ్ళ లోతు నీళ్లలో కూడా ఐగుప్తు సైన్యాన్ని తరుముతున్న వారిని, వారి రథాల్ని దేవుడు ముంచాడు అంటే దేవుడు శక్తి కలిగినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పిన దాన్ని నేనేం విభేదించడం లేదు, మీ చారిత్రకమైన విషయాలు నాకు అవసరం లేదు. కానీ ఆ మోకాళ్ళ లోతు నీళ్లలో కూడా తరుముతూ వచ్చినటువంటి ఐగుప్తు సైన్యాన్ని ముంచాడంటే నా దేవుడు గొప్పోడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆయన బైబిల్ పండితుడు, ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి ఇంకొక ఆయన వచ్చి అంటున్నాడు, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచాడు, 5,000 మందికి పంచాడు, అదంతా ఒకటి చాలా పెద్ద పెద్ద రొట్టెలండి అని బోధించాడు. సరే మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందాం, చాలా పెద్ద రొట్టెలు అనుకుందాం, అయినా దేవునికి స్తోత్రం అని చెప్పాడు. ఏంటి మళ్ళీ దేవునికి స్తోత్రం ఏంటి? అప్పుడు చెప్పాడు, అరే బుద్ధి లేనోడా, ఒక బాలుడి దగ్గర ఉన్నాయి బైబిల్లో రాయబడింటే ఒక బాలుడు ఇంత పెద్ద పెద్ద రొట్టెలు మోసుకొని పోతాడా? నీ జ్ఞానం ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చుగా. ఎవరి దగ్గర ఉన్నాయంటే ఈ రొట్టెలు? బాలుడి దగ్గర. బాలుడు అంత రొట్టెలు తీసుకోపోతాడు, కానీ ఒక 10 బిర్యానీ ప్యాకెట్లు ఎవరైనా పిల్లలు తీసుకోకూడదు చూశారు మీరు? ఇంత పెద్ద రొట్టెలు ఉన్నాయి, దాన్ని పంచాడు, అది పెద్ద గొప్ప సంగతి. నీ పాస్టర్లు ఇలా ప్రోత్సహిస్తున్నారంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చిన్నవాడిని ఇంత పెద్ద 5 రొట్టెలు మోసుకోవడానికి బలాన్ని ఇచ్చాడు నా దేవుడు, దానికి దేవునికి స్తోత్రం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 రొట్టెలను పంచాడు అంటున్నప్పుడు అందరికీ తలా కుదిరి తుంచిపెట్టేది, బుద్ధి లేని తుంచిపెట్టేది కాదు. వాళ్ళు తనివి తీరా తిన్నారు,
తినగా 12 గంపలు మిగిలాయని రాయబడితే నువ్వు అంతంత గిల్లి గిల్లి ఇచ్చాడని మాట్లాడతావేంటి? బైబిల్ పండితులకు వ్యతిరేకంగా, దేవుని దాసులకు వ్యతిరేకంగా లోకస్తులు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు, కానీ అవి దైవ జ్ఞానం ముందు నిలవు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. గలతీయ సంఘములో మాత్రమే కాదు, ప్రతి సంఘములో, ప్రతి తరములో ప్రజల్ని ఆయన స్వతంత్రులుగా చేస్తున్నాడు. స్వతంత్రులుగా చేయడం అంటే ఈరోజు మనం చేసినట్టుగా జెండా ఎగరేసుకోవడం, జెండా వందనాలు ఇవన్నీ కాదు. ఒక గ్రూపులో ఇది ఒక పెద్ద చర్చగా మారింది. జెండా వందనం చేయొచ్చా, చేయొచ్చు అని కొంతమంది అధికారులను గౌరవించాలని. నేను మౌనంగా ఉండిపోయి జెండా వందనం అనే వాటికి వ్యతిరేకి. నేను ఈ కనిపించేటువంటి పిచ్చి దేశభక్తికి నేను వ్యతిరేకి. నేను దైవభక్తిలో విశ్వాసమే కానీ దేశభక్తిలో నాకు ఎటువంటి విశ్వాసం లేదు. నా దేశం ఈ దేశం కాదు. నా పౌరస్థితి పరలోకమందు ఉంది అంటే తాత్కాలికంగా ఇక్కడ ఉన్నంతవరకే. అలాగని జెండాకు నమస్కారం చేయాల్సిన అవసరం నాకు లేదు. వ్యక్తులకు నమస్కారం చేయొచ్చు కానీ వస్తువులకు నమస్కారం చేయాల్సిన అవసరం నాకు లేదండి. మీ జెండాలకు మీరే నమస్కారం చేసుకోండి, నేను చెప్పాను. కొంతమంది పార్టీల వెనకాల పోయి జెండాలకు నమస్కారాలు, దేశభక్తి. ఇది దేశభక్తి కాదు. దేశభక్తి కలిగిన వాడు దేశం కోసం ప్రార్థించాలి, దేశంలో సువార్థీకరణ చేయాలి. ఇవన్నీ వదిలేసేసి జెండాలను ఎగరేసుకునేటువంటి విధానం ఎంతవరకు వాక్యానుసారమో నాకు అర్థం కావడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు చేసినటువంటి కార్యం, ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దీని అర్థం ఏంటంటే, స్వతంత్రులుగా చేయడం అంటే అది మొదటి శతాబ్దపు స్వాతంత్ర్యం అంటున్నప్పుడు బానిస వ్యవస్థ అక్కడ ఉంది. బానిస వ్యవస్థ అంటే దాసులు ఉన్నారు, బానిసలు ఉన్నారు. దాసులు అంటే మన ఇంట్లో పనోడు. మీ దగ్గర నాకు జీతం సెట్ కావడం లేదండి, నేను వేరే చోటుకి వెళ్ళిపోయి పని చేసుకుంటా, ఆ ఇంటికి వెళ్తాను, వాళ్ళైతే ఎక్కువ ఇచ్చేటట్టున్నారు అని దాసుడు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ బానిస పరిస్థితి అలా కాదు. బానిస పరిస్థితి ఇక చచ్చిపోయేదాకా కనీసం ఒక 7 సంవత్సరాలు శాశ్వతంగా యజమానుని ఇంట్లోనే ఉండాలి. అది దాసుని యొక్క, బానిసకి దాసునికి ఉన్న వ్యత్యాసం. క్రీస్తు యేసు యొక్క దాసుడనైన నేను అని పౌలు చెప్పుకున్నాడు. తర్జుమా తప్పు. క్రీస్తు యేసు యొక్క బానిసనైన నేను అని పౌలు చెప్పాడు. ఎందుకంటే మూల భాషలో డూలోస్ అనే మాటను ఉపయోగించారు. డూలోస్ అంటే దాని అర్థం దాసుడు అని కాదు, బానిస, బాండ్ సర్వెంట్, స్లేవ్ అని అర్థం. క్రీస్తు యేసు యొక్క ఖైదీని, క్రీస్తు యేసు యొక్క బానిసను నేను. ఒక చిన్న మాట మీకు చెప్తాను, కొంతమంది స్త్రీలు ఉన్నారు కాబట్టి. బానిస వ్యవస్థలో నుంచి వచ్చిందే మరొక చిన్న కార్యక్రమం ఒకటి ఉంది. 7 సంవత్సరాలు నా యజమానుడు నన్ను ప్రేమించి నాకు భోజనం పెట్టి నాకు డబ్బులు ఇచ్చి నా అవసరాలు తీర్చాడు. ఇశ్రాయేలు యొక్క చట్టం ప్రకారం 7వ సంవత్సరం వాడు విడుదల చేయబడాలి.